సభల్లో, సమావేశాల్లో, గుంపుల్లో బొట్టు నదుర్లు, ఒట్టి నదుర్లు కట్టుకొని కొట్లాడుకుంటున్నాయి కాట్ల కుక్కల్లా. మనిషి జాడ మాత్రం జాడే లేదు. ఏ చట్రంలో ఇరుక్కోను నేను. మనిషి అయిపు కోసం పాకులాడుతున్నా. మానవత్వపు మనిషి ఆనవాళ్ళ కోసం దేవులాడుకుంటున్నా. ఓ ప్రపంచమా, నీలో మనిషి ఎక్కడున్నాడో చూపు దయవంచి. వెల్కమ్ టు సమయం టీవీ. సో ఈ రోజు ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న 38 హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే పుస్తక ప్రియులు ఉంటారో ఇక్కడ వచ్చి పుస్తకాలు కొనుక్కునే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి. దీంట్లో భాగంగానే మనతో పాటు కొందరు ఇక్కడ పుస్తక అభిమానులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి సార్, అంటే మీకు ఎలా అనిపిస్తుంది బుక్స్ ఇక్కడ తీసుకోవడం అండ్ ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. యాక్చువల్గా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో 38th బుక్ ఫేర్ జరుగుతుంది. సో ప్రోగ్రామ్ ఎలా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో కూడా చూసినాము. చాలా బాగుంది, చాలా స్పేసియస్గా ఉంది. ఈసారి పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఓవరాల్గా వెరీ పాజిటివ్ అండి. అండ్ కొన్ని బుక్స్ ఈ మధ్య ఏమవుతుందంటే ఆన్లైన్లో చదవడమే అవుతుంది కదా, బుక్స్ దొరకట్లేదు. సో నేను చాలా రోజుల నుంచి యాక్చువల్గా పాటకు జీవకణం గద్దర్ అనే బుక్ గురించి నేను ఆన్లైన్లో చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కానీ నాకు దొరకలేదు. యాక్చువల్గా ఒక టీవీ ఛానల్లో మార్నింగ్ న్యూస్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఈ బుక్ ఉండేది. సో ఈ బుక్ను ఎప్పటి నుంచో నాకు కొనాలని ఉండే, దొరకలేదు. నేనేమనుకుంటే ఈరోజు ఇక్కడికి వెళ్తే ఈ బుక్ నాకు ఖచ్చితంగా దొరుకుతుందన్న హోప్తో వచ్చిన. సో ఈరోజు ఈ బుక్ దొరికింది. ఇది ఎప్పటి నుంచో నేను ఆన్లైన్లో వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు దొరకలేదు. సో ఈరోజు ఈ ఈవెంట్ రావడం వల్ల నాకు కావాల్సిన బుక్స్ దొరకడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఐ థింక్ ఇంత బాగా అరేంజ్ చేసిన డిపార్ట్మెంట్స్కి చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ ఓవరాల్ అరేంజ్మెంట్స్ చూసి. చదవడం ఇంపార్టెంట్ అని అంటారా? అంటే నార్మల్గా చూసుకున్నట్లయితే ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపెట్టారు బుక్స్ మీద చదవడం. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇక మాకు టు బి అనేది మా జనరేషన్, ఈ కొత్త జనరేషన్ అసలు బుక్స్ చదవట్లేదు. ఆన్లైన్లోనే చదివేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. బట్ ఇప్పటికి కూడా ఇంకా కొందరికి బుక్స్ అనేది ఫిజికల్గా బుక్ తీసుకోవాలి, దాచుకోవాలి అన్న కోరిక ఉంటుంది. ఈరోజు ఈ బుక్ నేను కొనుక్కోవడానికి కారణం మేము కేవలం చదవడం కాదు, ఈ బుక్ని చదవాలి, నా దగ్గర ఉంచుకోవాలి. అలాగే ఎవరైనా వస్తే కూడా వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా చదువుతుంటారు అన్నట్టు. సో ఇప్పటికి కూడా ఇంకా కొన్ని గ్రంథాలయాలలో చాలా బుక్స్ ఉన్నాయి కానీ చాలామంది వెళ్ళట్లేదు. బట్ యాక్చువల్గా ఆన్లైన్లో చదవడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మన ఐసైట్ దెబ్బతినడము అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ బుక్ మనం కొనుక్కొని దాచిపెట్టుకొని చదువుకుంటే అది చాలా బాగుంటుందండి. సో అందుకే ఈరోజు ఇంత దూరం వచ్చి నేను గచ్చిబౌలి నుంచి వచ్చిన ఈ బుక్ కొనుక్కోవడానికి. ఇదే బుక్ కాదు, ఇంకా మనం చూస్తుంటే చాలా మంచి మంచి పుస్తకాలు దొరుకుతాయి. సో గద్దర్ గారి పుస్తకాలు కానీ, అంత్యశ్రీ గారి పుస్తకాలు కానీ మనకు ఆన్లైన్లో దొరకట్లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంటుంది. చాలామంది పెట్టరు కూడా బుక్ స్టాల్స్కి వెళ్తే. సో ఈరోజు ఇక్కడ రావడం వల్ల ఈ బుక్స్, నాకు కావాల్సిన బుక్స్ అన్నీ దొరుకుతున్నాయండి. మనతో పాటు ఇంకా పుస్తక అభిమానులు ఉన్నారు. సో చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం అండ్ ఎలాంటి బుక్స్ తీసుకోవడానికి మీరు ఇష్టపడతారు మెయిన్గా? బేసికలీ నేను నా పిల్లల కోసం వచ్చానండి. ఐ మీన్ వాళ్ళకు బుక్స్ లైక్ మైథాలజీ బుక్స్ ఇష్టము. సో వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడానికి మైథాలజీ గురించి. సో నేను వాళ్ళ గురించి ఫోకస్ చేస్తున్నాను. సో నాకు నచ్చిన తెలుగు సాహిత్యం బుక్స్ కూడా తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను మైథాలజీ ప్రిఫరెన్స్. సో చాలా 300 అబౌవ్ స్టాల్స్ ఉన్నాయండి. చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా ఇది 10 రోజులు ఉంటుంది, ఒక ఫెస్టివల్ లాగానే ఉంది. సో ఇలానే కంటిన్యూ చేయాలి మన ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ అని నేను కోరుకుంటున్నాను. అండ్ బుక్స్ తీసుకోవడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుందని అంటారా? లైక్ చదవడం వల్ల నార్మల్గా ఇప్పుడు అందరు ఫోన్స్ యూజ్ చేస్తున్నారు చదవడానికి కూడా. సో ఈ బుక్స్ ఏమన్నా మనలో ఇంప్రూవ్ చేస్తుందా? ఆబ్వియస్లీ అండి, మీరు ఆ ఫోన్ చూడడం వల్ల మీకు ఆ స్క్రీన్ టైంది అఫెక్షన్ వేరే ఉంటుంది. సో బుక్ చదివితే వాళ్ళకి అట్లీస్ట్ ఆ చదివే ప్రొనౌన్సియేషన్ అయినా ఏదైనా మనము అర్థమవుతుంది. సో ఎంత చూసినా మాత్రం చదివితే అదొక ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది, ఎలా తెలుగు ఇంగ్లీష్ పదాలు అయినా తెలుగు అయినా తెలుస్తుంది. సో ఐ ప్రిఫర్ బుక్స్ రాదర్ దాన్ ఫోన్. రాయడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే, అంటే ఎక్కడ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను బుక్ రాయాలి అని? అండ్ ఇంతవరకు ఎన్ని బుక్స్ రాశారు మీరు? నేను తెలుగు అకాడమీలో ప్రూఫ్ రీడర్గా చేరినప్పుడు అప్పుడు తెలుగు సాహిత్యం మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. దాంతో నేను తెలుగు బాగా చదువుకున్నాను. చదివిన తర్వాత
ఎంఏ తెలుగు అండ్ ఎంఏ రంగస్థలాల కల్చర్ పూర్తి చేసిన తర్వాత ప్రధానంగా పరిశోధన క్రమంలో నేను పుస్తకాన్ని రాశానండి. ఆ క్రమంలో కొన్ని కవితల పుస్తకాలు, 2-3 కథలు, ఎక్కువగా రీసెర్చ్కి సంబంధించినటువంటిదే రాశానండి నేను. ఇలా ఒక బుక్ గురించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి. ఇది వచ్చేసి అమ్మ చెక్కిన శిల్పం అనేటువంటి పుస్తకం. దీంట్లో వచ్చేసి దీన్ని గమనించినట్లయితే మన తెలుగు వాళ్ళల్లో అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖుల వ్యక్తిత్వాలకు సంబంధించినటువంటి పుస్తకం ఇది. ఈరోజు మనం జనరేషన్ చూసినట్లయితే యువత ఎలా నిర్వీర్యమైపోతుంది. ఒక యువతను దేశానికి ఉపయోగపడే విధంగా చేయాలంటే ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. అందులో తల్లిది ఎక్కువ. మొదటి నుంచి పిల్లవాడి తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాడు అనమాట. అలాగా ఆ తల్లి తీర్చిదిద్దినటువంటి మహానుభావులు వీళ్ళందరూ. సో ఇలాంటి పుస్తకాలు వస్తే ఇప్పుడేటి యువత కానీ పిల్లలు కానీ ప్రేరణ పొంది వాళ్ళు రాబోయే తరంలో మంచి వ్యక్తులుగా తయారవుతున్న ఉద్దేశంతో ముఖ్యంగా సమాజం, ప్రపంచం గర్వించదగ్గ మనుషులు తయారు కావడానికి మనం ఎలాంటి పుస్తకాలు రాయాలి అనే దాని మీద ప్రధానంగా తీసుకొని మేము రాయడమే కాకుండా ఇతర రచయితలతో కూడా పుస్తకాలు రాయిస్తున్నాం. థ్యాంక్ యూ. నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో మై ఆప్షనల్ సబ్జెక్ట్ ఈస్ తెలుగు సాహిత్యం. సో అప్పుడు నేను కథలకు అట్రాక్ట్ అయ్యాను. సో ఆ టైంలో నుంచి నేను నేర్చుకున్న డిఫరెంట్ సోషల్ ఇష్యూస్ గురించి ఈ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది. లైక్ ఇట్స్ ఎ సోషల్ సెటైర్ బుక్. సో ఇంతమంది వచ్చి దాన్ని చూడటం, దానికి అట్రాక్ట్ అయ్యి చదవటం, 2-3 లైన్స్, ఇట్స్ లైక్ కవితల టైప్ అనమాట. కానీ కవితలు కాదు, జువ్వలు అని చెప్పి రాసాము. సో జోన్రా జువ్వలు, టైటిల్ వచ్చేసి తిమ్మిరిబిళ్ళు తొడపాసాలు. ఎన్ని బుక్స్ రాశారు మీరు ఇంతవరకు? నేను 2015లో కథలు రాయడం మొదలుపెట్టాను. నాది కథలన్నీ కూడా ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు, స్వాతి, తర్వాత అన్ని లీడింగ్ మ్యాగజైన్స్లో పబ్లిష్ అయ్యాయి. ఇప్పటిదాకా నేను 100 కథల కన్నా ఎక్కువ రాశాను. నేను ఇప్పటికి 4 పుస్తకాలు రిలీజ్ చేశాను. కోనసీమ కథలు, పరిశ్రంగం, తర్వాత శివార్పణం అని ఒక స్పిరిచువల్ మ్యాగజైన్ బుక్ ఒకటి, తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ నిన్నే రిలీజ్ అయిన పుస్తకం నిశ్శబ్ద ఖడ్గం అని కథల పుస్తకం రాసాము. ఇప్పుడు మేము ఈ ఆదర్శ మీడియా తరఫున మేము ఈ పుస్తకం సభ పెడుతున్నాం. ఇక్కడ మీకు ఎప్పుడు అనిపించింది పుస్తకాలు రాయాలి నాలో? అంటే కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి కదా, ఏ సిచ్యువేషన్లో మీకు అలా అనిపించింది? నేను 2015లో నేను మా వాట్సాప్లో సింపుల్గా చిన్నగా రాసేవాడిని. తర్వాత నేను ఒక 20 years పాటు కథల పుస్తకాలు చదివాను. మనం బాగా చదివితేనే మనం బాగా రాయగలం. అందుకే మన పాత వాళ్ళు రాసిన పుస్తకాల్లో శంకర సత్యం గారు, రావిశాస్త్రి గారు, కాళీపట్ట రామారావు గారు, తర్వాత నెక్స్ట్ శ్రీపాద సుబ్రహ్మశాస్త్రి గారు వాళ్ళ పుస్తకాలు చదివిన తర్వాత, శ్రీశ్రీ గారు చదివిన తర్వాత అప్పుడు మాకు ఈ కథ రాసే విధానం తెలిసింది. కాబట్టి మేము కూడా కథలు రాయగలం అని చెప్పి తెలిసింది. సో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాను. నాకు అనుభవాలతోటి తర్వాత బయట మనుషుల యొక్క మనస్తత్వాలు పరిశీలించి కథల రూపంలో రాయడం, అవి ఆ కథల ప్రజానందకం పొందడం కూడా మేము దాంతో మాకు ఇంకా ప్రోత్సాహం లభించి ఈ కథలు రాయడం మొదలెట్టాం. నేను ఇంతవరకు 3 books రాశాను. నల్ల సూర్యుడు కథలు, విజయమహల్ సెంటర్ కథలు, ఇది కవిత్వము దిగులు వర్ణం. నాకు ఎప్పుడు అనిపించింది అంటే నా ఫస్ట్ కథ మాత్రం 2016లో రిలీజ్ అయింది. నవ్య పత్రికలో వచ్చింది, సూపర్ టీచర్ సిండ్రోమ్ అనే కథ. అయితే నాకు ఎందుకు అనిపించింది అంటే సమాజంలో నేను చూసిన సంఘటనలు, నాకు కన్నీళ్లు తెప్పించిన వ్యధలు ఇవన్నీ చూసిన తర్వాత నా మనసు ఊరుకోక ఏదన్నా రాయాలి. ఆ వ్యధలని అక్షరాల రూపంలో కాగితాలలో రాసి నా వ్యధని అందరికీ పంచుకోవాలి అనే దృక్పథంతో నేను మొదలుపెట్టాను మేడం కథలు రాయడం. మీరు ఇప్పుడు కవిత్వాలు రాసామని అన్నారు కదా, సో మా కోసం ఒక చిన్న కవిత్వం చెప్పండి. తప్పకుండా మేడం. కన్నీటి జలది అనే కవిత చదువుతాను మేడం. చూడండి, ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది సమాజంలో. మనిషిని ఎవరు ప్రేమించట్లేదు, వ్యవస్థల్ని ప్రేమిస్తున్నారు. రకరకాల చట్టాలలో ఇరుక్కోబోతున్నారు. కులం, మతం, వర్గం, ప్రాంతం అంటూ విభేదాలు సృష్టించుకొని మనుషులు వాళ్ళ చుట్టూ వాళ్ళే ఒక చట్టాన్ని బిగించుకొని ఆ పంజరాల నుంచి బయటికి రాలేకపోతున్నారు. మనమంతా ఒకటే, మనుషులమంతా ఒకటే అనేది ఎక్కడ మృగ్యమైపోతున్నది. కాబట్టి మనిషి అనేవాడు నిలవాలి అంటే ఖచ్చితంగా మానవత్వానికి సంబంధించిన కథలు, కవితలు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఇది ఒకటి, కన్నీటి జలది అనే కవిత మేడం నాది. అరే అక్కడేదో సభ జరుగుతోంది, వద్దొద్దు అక్కడంతా కులం కంపు కొడుతోంది, ఇక్కడెవరో సమావేశమయ్యారే బాబోయ్
ఇక్కడ అందరూ మతం మత్తులో జోగుతున్నారు. ఆ గుంపు గోల ఏమిటో నైతికత్వానికి తిలోదకాలు ఇచ్చేస్తున్నారే. అయ్యో, దూరంగా పరిగెత్తాలి. సభల్లో, సమావేశాల్లో, గుంపుల్లో బొట్టు నదుర్లు, ఒట్టి నదుర్లు కట్టుకొని కొట్లాడుకుంటున్నాయి కాట్ల కుక్కల్లా. మనిషి జాడ మాత్రం జాడే లేదు. ఏ చట్రంలో ఇరుక్కోను నేను. మనిషి అయిపు కోసం పాకులాడుతున్నా. మానవత్వపు మనిషి ఆనవాళ్ళ కోసం దేవులాడుకుంటున్నా. ఓ ప్రపంచమా, నీలో మనిషి ఎక్కడున్నాడో చూపు దయవంచి. ఆ మనిషి నెత్తి మీద పోస్తాను ధారగా పన్నీటిని నా కన్నీటితో కలిపి. బాగుంది మ్యామ్, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే నేను ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి కవిత్వం రాయడం మొదలుపెట్టాను. నేను ఒక 8వ తరగతి నుంచి కవిత్వం రాస్తున్నాను. మధ్యలో ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు కవిత్వానికి దూరం అయినా తర్వాత రిటైర్మెంట్ జీవితం మొదలైన తర్వాత మళ్ళీ కథలు రాయడం మొదలుపెట్టాను. రాసి ఇంతవరకు ఒక 50 కథలు ప్రచురింపబడ్డాయి. అందులో ఒక 27 కథలు తీసి 2 పుస్తకాలకు వేశాను. మొదటిది లాస్ట్ ఇయర్ గిరిగనాల పేరుతో వేశాను. ఈ సంవత్సరం వరికంకులు అని చెప్పి ఈరోజే పుస్తకాన్ని రిలీజ్ చేశాము. ఇందులో 12 కథలు ఉన్నాయి. సో ఈ రెండు పుస్తకాలను ప్రచురించాను. సో ఆల్మోస్ట్ మీరు రాసిన అన్ని కథలు కూడా సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికల్లో వేసి మమ్మల్ని పూర్తిగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే బుక్ ఫేర్లో కూడా గత సంవత్సరం మాకు చాలా రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ తోటి, ఉత్తేజంతో ఈ సంవత్సరం పుస్తకం వేయడానికి ఇది బాగా హెల్ప్ అయింది మాకు. అది సో అంటే ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ పుస్తక మహోత్సవంలో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తాము. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందండి. మేము ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, ఆయుర్వేదం, వాస్తు గ్రంథాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, రంగనాయకమ్మ సాహిత్యం, శలం సాహిత్యం, ఎండమూరి నవలలు, ఎద్దనపూడి నవలలు, మాలతీ చంద్రు గారి నవలలు, బివి పట్టాభిరామ్ గారి సైకాలజీ బుక్స్, కంటనేని రాధాకృష్ణమూర్తి గారి సైకాలజీ బుక్స్, పిల్లలకు బాలానంద బొమ్మల సాహిత్యం, చందమామ కథలండి విరివిగా కొంటున్నారు. అలాగే బాలమిత్ర కథలు కూడా ఈరోజే లాంచ్ చేశారండి. తర్వాత పిలక గణపతి శాస్త్రి గారి మహాభారతం, యామిజాలి పద్మనాభ స్వామి భాగవతం, ఇలాంటి బుక్స్, ఇతిహాస గ్రంథాలతో పాటు లా బుక్స్ కూడా ఉన్నాయండి. ప్రజల సౌకర్యార్థం వాళ్ళ కోసం 10% డిస్కౌంట్ కూడా మేము కల్పించాము. సో చూసారు కదా, ఇది 38 హైదరాబాద్ బుక్ ఫేర్. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అందుబాటులో ఉండే బుక్స్, అలాగే కమ్యూనికేషన్ కానీ, నాలెడ్జ్ కానీ పెంచుకునే విధంగా అన్ని రకాల బుక్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ JPRతో శరణ్య, సమయం టీవీ, హైదరాబాద్.